హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం తక్కువ షోల్డర్ పెట్టుకుని బ్రాడ్గా నెక్ విడ్త్ ఎక్కువగా పెట్టుకుని ఏ విధంగా అయితే మనం బ్లౌజ్ని వేసుకుంటామో ఆ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మనం డోరీ కట్టుకోకున్నట్టుగా ఉన్నా కూడా భుజాలు అనేది జారకున్నట్టు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి. డీప్ నెక్ ఉన్నప్పుడు, నెక్ డీప్ బ్రాడ్గా ఉన్నప్పుడు, షోల్డర్ తక్కువ పెట్టి నెక్ విడ్త్ ఎక్కువగా బ్రాడ్గా ఉండేటట్టు కావాలి అన్నప్పుడు మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఇవాల్టి వీడియోలో అయితే చెప్తున్నానండి. మీరు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి నెక్ డీప్ అయితే చాలా బ్రాడ్గా ఉంది. అలాగే ఇక్కడ లాగినా కూడా మనకి అస్సలు కిందకి ఊడిపడదనమాట. ఈ భుజం దగ్గరే అలాగే కూర్చుంటుంది. ఇలా పర్ఫెక్ట్గా మెడకు అద్దినట్లుగా మన బ్లౌజ్ ఫిట్టింగ్ ఉండాలి అంటే మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అని ఇవాళ కటింగ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్గా ఇలా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. బాడీకి అద్దినట్లుగా ఉంటుంది. ఓకేనా. ఇలా మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే మనకి దీనికి మెయిన్ 2 కొలతలు అయితే అవసరం ఉంటుందండి. ముందుగా మనకి చెస్ట్ రౌండ్ అయితే అవసరం ఉంటుంది. ఓకేనా. చెస్ట్ రౌండ్ మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి. లూజు టైటు అలా కాకున్నట్టు పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్లుగా చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. అలాగే చూడండి, ఈ చంక రౌండ్ మనకి కంపల్సరీగా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మీరు లూజ్ తీసుకున్నారనుకోండి, మీకు చంక భాగంలో లూజ్ అయిపోయినా కూడా షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఈ చెస్ట్ పాయింట్ దగ్గర మీరు ఏమైనా లూజ్ తీసేసుకున్నారనుకోండి, మీకు చెస్ట్ దగ్గర లూజ్ అవుతుంది కాబట్టి చంక భాగం దగ్గర లూజ్ అయ్యి షోల్డర్ డ్రాప్ అవుతుంది. అలా కాకున్నట్లు పర్ఫెక్ట్గా చెస్ట్ రౌండ్ కూడా తీసుకోవాలి. అలాగే హార్మ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే మీకు ఇలాంటి ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఓకేనా. మనకి బ్లౌజ్ అనేది టైట్గా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఎంత ఫిట్టింగ్తో అయితే కూర్చుంది. అలాగే ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్టుగా మీకు టైట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం కటింగ్ అయితే చూద్దామండి. బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ వైపు నా వైపు ఉంది. ఈ విధంగా ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ అయితే ఉంది. ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క మెజర్మెంట్ కూడా ఏ చెస్ట్ సైజ్ నుంచి ఏ చెస్ట్ సైజ్కి సరిపోతుంది అంటే 32 చెస్ట్ సైజ్ దగ్గర నుంచి 35 లోపల ఉండే చెస్ట్ సైజ్ మొత్తం కూడా సరిపోతుంది. ఈ 32 నుంచి 35 లోపల అని చెప్పినాను కదా, ఇక్కడ కూడా ఒక చిన్న ట్రిక్ అయితే ఉంటుందండి. దాన్ని పాటిస్తూనే మీరు కటింగ్ చేస్తేనే మీకు సరిపోతుంది. నార్మల్గా మీరు షోల్డర్ ఇంత, హార్మోన్ లెంత్ ఇంత అని పెట్టేస్తే మీకు అస్సలు సెట్ కాదండి. దానికి కూడా ఒక చిన్న ట్రిక్ అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకున్నట్టు చూడండి. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ వచ్చేసి నాకు 13 ఇంచెస్ కావాలి. ప్లస్ 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటూ నేను ఇక్కడ 14 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఓకేనా. ఇలా 14 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను కదండి. ఇక్కడ ఇలా మీకు అర్థం కాదు అంటే ముందుగా నేను ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ కింద వైపు ఖర్చుల కోసం మార్క్ చేస్తున్నాను. బిగినర్స్కి కూడా క్లారిటీగా అర్థం కావాలి కదా. 1/2 ఇంచ్ కింద వైపు ఖర్చుల కోసం, నెక్స్ట్ 1/2 ఇంచ్ పైన షోల్డర్ ఖర్చుల కోసం మార్జిన్ చేసుకున్నాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒరిజినల్ మనకి చూసారా 13 ఇంచెస్ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ లెంత్ వచ్చింది. పై వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం, కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చుల కోసం, టోటల్ మనకి 14 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఈ చెస్ట్ సైజ్కి షోల్డర్ ఎంత తీసుకోవాలి అది కాదండి పాయింట్. ముందుగా వచ్చేసి మనకి 28 నడుము లూజ్ అయితే ఉంది. ఓకేనా. 28 నడుము లూజు. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 34 చెస్ట్ లూజ్ అయితే ఉంది. ఓకేనా. ఇక్కడ చెస్ట్ లూజ్ 34 ఉంది, నడుము లూజ్ వచ్చేసి 28 ఉంది. అయినా కూడా ఇక్కడ నేను చెప్పే మెథడ్ వచ్చేసి 32 నుంచి 35 చెస్ట్ సైజ్ వరకు పర్ఫెక్ట్గా సరిపోతుంది, వీడియోలో చెప్పిన టిప్స్ని పాటిస్తే కనుక. ఇప్పుడు మనకి 28 నడుము లూజ్ వచ్చింది కదా, దాన్ని ఒక్క ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ మరొక ఫోల్డ్ చేస్తున్నాను. మీకు మీ యొక్క నడుము లూజ్ ఎంత వస్తుందో దాంట్లో 4వ భాగాన్ని తీసి ఇక్కడ మార్క్ చేయాలి. నాకు ఇప్పుడు 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి నెక్స్ట్ 1 ఇంచ్ డాట్ కోసం తీసుకోవాలి. నెక్స్ట్ 2 ఇంచ్ ఖర్చుల కోసం. ఓకేనా. అలా మీకు వచ్చిన నడుము లూజ్ ఎంతో చూసుకుని దాంట్లో 4వ భాగాన్ని డివైడెడ్ బై చేయాలి. ఆ తర్వాత మార్క్ చేయాలి. 1 ఇంచ్ డాట్ కోసం, 2 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకేనా. 5 ఇంచెస్ కన్నా తక్కువ. ఓకేనా. 4.3 ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మెయిన్ టిప్ వచ్చేసి మనకి హార్మోన్ లెంత్ ఎంత తీసుకోవాలి. ఈ హార్మోన్ లెంత్ చెస్ట్ సైజుని బట్టి హార్మోన్ లెంత్ తీసుకోవచ్చు. అలా తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకరి చెయ్యి లావుగా ఉంటుంది, ఒకరి చేతి వచ్చేసి చిన్నగా ఉంటుంది. అందుకోసం మీరేం చేయాలి అంటే
ఈ చెస్ట్ హార్మోల్ లెంత్ని మీరు మార్క్ చేసుకునేటప్పుడు మీ యొక్క కొలత బ్లౌజ్ ఉంటే ఈ కొలత బ్లౌజ్ చంక భాగంలో వచ్చేసి ఈ మొత్తం హార్మోల్ రౌండ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఓకేనా? లేదు మా దగ్గర కొలత బ్లౌజ్ లేదు అంటే మీరు ఎవరిదైతే బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క మొత్తం చంకల్లో హార్మోల్ రౌండ్ని మీరు కొలుచుకోవాలి. నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా హార్మోల్ చంక భాగంలో ఎలా కొలవాలో ఆ విధంగా మీరు కొలుచుకోవాలి టైట్గా. ఓకేనా? లేదు కొలత బ్లౌజ్ ఉన్నట్లయితే కొలత బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్ కాదండి, కొలత బ్లౌజ్ కాదు. నేను బాడీ మెజర్మెంట్ తీసి స్టిచ్ చేశాను వాళ్ళది. ఈమె యొక్క మొత్తం హార్మోల్ యొక్క రౌండ్ వచ్చేసి నాకు 16.5 ఇంచెస్ అయితే ఉండింది. ఓకేనా? ఈ 16.5 ఇంచెస్ అయితే చంక రౌండ్ ఉంది కదా, ఇది పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్లో చంక రౌండ్. ఓకేనా? దీంట్లో మనకి 16 ఇంచెస్ అయితే వచ్చిందండి. నేను జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే లూజ్ అనేది పెట్టుకున్నాను, వేర్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని. ఓకేనా? ఇప్పుడు ఈ 16.5 ఇంచెస్ని -2 చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? ఈక్వల్ 8.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా? ఈమె యొక్క మొత్తం హార్మోల్ రౌండ్ మనకి 16.5 ఇంచెస్ అయితే ఉంది. దాంట్లో -2 చేస్తే మనకి 8.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఆ 8.5 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసాం. అలా మీకు ఎంతైతే మీరు ఎవరిదైతే ఇప్పుడు బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెస్ట్ సైజే ఉండి చెయ్యి కొంచెం లావు ఉండే వాళ్ళది కూడా ఉంటుంది, చెయ్యి కొంచెం చిన్నగా ఉండేది వాళ్ళది కూడా ఉంటుంది. అప్పుడు మీకు 15 ఇంచెస్ రావచ్చు, 15.5 ఇంచెస్ రావచ్చు, 16 ఇంచెస్ రావచ్చు, 17 ఇంచెస్ రావచ్చు, అంటే చంక రౌండ్ అలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు దీంట్లో సగాన్ని మీరు కొలుచుకోవాలన్నమాట. ఓకేనా? ఎంత వస్తుంది అని ఆ సగాన్ని కొలుచుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 16.5 ఇంచెస్ వచ్చింది, -2 చేస్తే మనకి 8.5 ఇంచెస్ అయితే వచ్చింది కదండి, దాన్ని కొలుచుకున్నాం. ఆ 8.5 ఇంచెస్ ఎక్కడ రావాలి అని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. అట్లా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వాళ్ళకు చంక రౌండ్ మ్యాచ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అంతే మార్క్ చేస్తే ఆ రౌండ్ వస్తుంది అని తెలుసు. మీకు ఒకవేళ అంతే రాకుండే ఉంటే కూడా ఎలా చేసుకోవాలి అని అది కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు 5.5 ఇంచెస్ హార్మోల్ లెంత్ పెట్టిన తర్వాత వచ్చేసి 34 చెస్ట్ సైజ్ డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 8.5 ఇంచెస్ చెస్ట్ మార్క్ వస్తుంది. ఓకేనా? కరెక్ట్గా చెస్ట్ మార్క్ని మార్క్ చేశాను. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. మీరు ఎక్కడైనా ఒక చిన్న పార్ట్ మిస్ అయినా కూడా మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎక్కడ కూడా మిస్ కాకున్నట్టు చూడండి, అప్పుడే క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి హార్మోల్ లెంత్ 5.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి జస్ట్ 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. నార్మల్గా మనం ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ అయితే తీసుకుంటాము. ఇలా బ్రాడ్గా నెక్ ఉన్నప్పుడు మనం 1 ఇంచే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఆ చంక దగ్గర మీకు రింకల్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అలా కాకున్నట్లు మనం 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటూ హార్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి 8.5 ఇంచెస్ రావాలి కదా అని కాసి మనం వచ్చేసి ఈ ప్లేస్లో అయితే చెక్ చేసుకోకూడదు. ఓకేనా? ఇక్కడ చెక్ చేస్తే చూసారా మనకి తక్కువ వచ్చింది. ఈ 8.5 ఇంచెస్ ఎక్కడ రావాలి అంటే మనకి చూడండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోపల వైపుకి హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ పీస్ మళ్ళీ మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు మనకి ఖర్చుల కోసం క్లాత్ అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ పోతుందండి. అందుకోసం ఆ క్లాత్ దగ్గరికి ముందుగా మార్కింగ్ చేయాలి. పైన వైపు కూడా షోల్డర్ ఖర్చుల కోసం అని మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేయాలి. అలా మార్క్ చేసిన తర్వాత బ్లౌజ్ రెడీ వచ్చేసి మనకి సైడ్ స్టిచెస్ వేసినప్పుడు ఇక్కడ కొలుస్తాము. ఓకేనా? ఈ ప్లేస్లో 8.5 ఇంచెస్ వచ్చిందా చూసుకోవాలి. చూసారా ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా 8.5 ఇంచెస్ వచ్చింది. లేదు ఇక్కడ మనకి 8.5 ఇంచెస్ రాకూడదు, కొంచెం తక్కువగా రావాలి ఇంకా అన్నట్లయితే మీరు హార్మోన్ లెంత్ని కొంచెం తగ్గించుకోవాలి. లేదు ఇంకా మాకు 8.5 కన్నా 8.5 ఇంచెస్లు రావాలి హార్మ్ రౌండ్ అంటే ఈ హార్మోన్ లెంత్ని మీరు కొంచెం పెంచుకోవాలి. అంటే 5.5 ఉండే దగ్గర 5.5 ఇంచెస్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసి ఆ తర్వాత మళ్ళీ మీరు చంక రౌండ్ని టెస్ట్ చేసుకోవాలి ఎంత వచ్చిందో అని. అంటే కొంచెం అప్పుడు మీకు కిందికి వస్తుంది, 8.5 ఇంచెస్ వస్తుంది. లేదు మీకు 7.5 ఇంచెస్ కావాలి అంటే హార్మోన్ లెంత్ని తగ్గించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొలవాలి, చంక రౌండ్ని మీరు పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇది ఒక్కటి మీరు పర్ఫెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్. ఈ ఫుల్ షోల్డర్లో మనకి చేంజెస్ ఏమి ఉండవండి. 4.5 ఇంచెస్ పెట్టుకుంటే ఈ చెస్ట్ సైజ్ వరకు సరిపోతుంది. మెయిన్ మనకి వచ్చేసి ఈ చంక రౌండ్ వాళ్ళకు మ్యాచ్ అయ్యేటట్టుగా మీరు చూసుకోవాలి. అంటే మీరు ఎవరిదైతే స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ ఒక చంక రౌండ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి.
నెక్స్ట్ బ్యాక్ డాట్ కోసం పర్ఫెక్ట్గా 2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలినాం కదా, అక్కడికి ఫోల్డ్ చేసి మనం ఈ డాట్కి టక్ అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకున్నాము. అటు ఇటు పర్ఫెక్ట్గా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇది ఏ చెస్ట్ సైజ్కైనా సరే హాఫ్ ఇంచ్ డాట్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి. ఓకేనా? అలాగే బ్లౌజ్ యొక్క హైట్ని బట్టి డాట్ హైట్ని కూడా మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి బ్రాడ్గా నెక్ డీప్ ఉన్నప్పుడు మనం డాట్ని కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ నెక్ డీప్ ఎంత ఉన్నదో చూసుకోవాలి అంటే బ్లౌజ్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ నేను 9.5 ఇంచెస్ పెడుతున్నాను. మీరు 10.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ హైట్ మనకి తక్కువగా ఉంది కాబట్టి 9.5 ఇంచెస్ మనకి చాలా డీప్ నెక్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 1.35 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది పెట్టినాను పై వైపు. ఈ కింద వైపు వచ్చేసి 3.5 ఇంచెస్లో నెక్ బ్రాడ్గా అయితే పెడుతున్నాను. ఓకేనా? ఇలా 3.5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. నార్మల్గా అయితే పైన నెక్ విడ్త్ మనం 1.30 వరకు పెట్టుకున్నాం కదా, కింద వచ్చేసి 2.5 ఇంచెస్ల వరకు నెక్ బ్రాడ్గా పెట్టుకోవచ్చు. బట్ వీళ్ళకి వచ్చేసి ఎక్కువ బ్రాడ్ కావాలంటున్నారు. అందుకోసం వచ్చేసి నేను కింద వైపు 3.5 ఇంచెస్ బ్రాడ్ వరకు పెట్టినాను. నెక్స్ట్ పైన మాత్రమే మనం 1.30 ఇంచెస్ పెట్టుకున్నాము. హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత 2 ఇంచుల వరకు వచ్చేస్తుందండి. అందుకోసం ఇలా పెట్టి నేను మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారమే ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. సో ఇంత బ్రాడ్గా పెడితే షోల్డర్ డ్రాప్ అవుతుందా అంటే మీరే వీడియోలో చూసారు కదా, షోల్డర్ డ్రాప్ అయితే అస్సలకి కాదండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నా బ్లౌజ్ అయితే అస్సలకి కాదండి. బట్ ఈ కస్టమర్ బ్లౌజ్ యొక్క చెస్ట్ సైజు నా ఒక చెస్ట్ సైజు ఒకేలా ఉండడం ద్వారా కొంచెం నాది వచ్చేసి 33 చెస్ట్ సైజు. ఈ బ్లౌజ్ని నేను కొంచెం ఒక స్టిచ్ టైట్ చేసి వేసుకుని మీకు చూపించాను. అది కూడా నేను కస్టమర్స్ దగ్గర అడిగినే ఇలా చేశానండి. సో ఇలా ఉన్నా కూడా మీకు కొంచెం షోల్డర్ లూజ్గా ఉంది అంటే ఈ నెక్ పార్ట్ దగ్గర కొంచెం ఇలా క్రాస్గా అయితే మీరు కట్ చేయండి. ఓకేనా? ఇదే వీడియో నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను, దాంట్లో మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను కస్టమర్ని అడిగినే రిక్వెస్ట్ చేసి మరి ఆ బ్లౌజ్ని నేను వేర్ చేసుకున్నాను. అంటే నా చెస్ట్ సైజ్ 33 అయినా సరే వాళ్ళది 34, 1 ఇంచి నేను టైట్ చేశాను. బట్ నా నడుము లూజ్ కూడా వేరే కొలతలతో ఉంటుంది కాబట్టి నేను పెద్ద స్టిచ్ పెట్టి టైట్ చేసి మరి వేసుకుని మీకు చూపించాను. బట్ వాళ్ళకైతే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది తెలుసుకోవాలని నేను కట్టింగ్ స్టిచ్చింగ్ 2 కూడా అయిన తర్వాతనే వేర్ చేసి చూపించి మరి మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ చేసుకోవాలి కదండి. ఈ ఫ్రంట్ పార్ట్ని ముందుగా ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకున్నాము. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్జిన్ చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు నెక్ వైపు చూసినట్లయితే 1/2 ఇంచ్ ఖర్చుని మనం ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం. నెక్స్ట్ మనం వచ్చేసి ఒకసారి ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉన్నింది? 4.30 ఇంచెస్ ఉన్నింది. ఫ్రంట్ సైడ్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం క్లాత్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 5 ఇంచులు వస్తుంది. 5 ఇంచులు ఫుల్ షోల్డర్ వస్తుంది. హార్మోన్ లెంత్ ఎగ్జాక్ట్గా మనకి 5.5 ఇంచెసే వస్తుంది. ఓకేనా? ఇలా చూసుకోవాలి. ఒకసారి ఇలా చూసుకున్న తర్వాత మనకి చెస్ట్ ఇక్కడ కూడా 5 ఇంచులు పర్ఫెక్ట్గా ఉందా అని చూసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ పెట్టాం కదండి, ఫ్రంట్ పార్ట్లో జస్ట్ 1/2 ఇంచ్ పెట్టి ఈ విధంగా హార్మోన్ షేప్ని డ్రా చేయండి. ఓకేనా? ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ నెక్ విడ్త్ మార్క్ చేయాలి కదండి. ఇక్కడ మనకి 5 ఇంచులు ఫుల్ షోల్డర్ అయితే ఇప్పుడు వచ్చింది 1/2 ఇంచ్ కలుపుకుని. అందుకోసం ఏం చేసుకోవాలి? బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకుంటూ దీని యొక్క షోల్డర్ ఎంత ఉందో అక్కడికి ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ బ్లౌజ్ యొక్క హైట్ 7 ఇంచెస్ వరకు వస్తుంది. ఇక్కడ పైన నెక్ విడ్త్ వచ్చేసి మనకి 2 ఇంచుల వరకు వస్తుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ కలుపుకున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నేను ఇక్కడ నెక్ బ్రాడ్గా పెట్టట్లేదు. బ్యాక్ పార్ట్లో 3.5 ఇంచెస్ పెట్టాం కదా, అలా ఫ్రంట్ పార్ట్లో పెట్టుకోకూడదు. ఫ్రంట్ పార్ట్లో జస్ట్ నేను ఇక్కడ 2.30 ఇంచెస్ వరకు బ్రాడ్నెస్ పెట్టినాను. నెక్స్ట్ రౌండ్ షేప్ని డ్రా చేశాను. ఓకేనా? ఫ్రంట్ పార్ట్లో అయితే ఓవర్గా బ్రాడ్నెస్గా అయితే పెట్టుకోరు కాబట్టి నేను అంతే మార్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే ఉంది కదండి, బ్యాక్ బ్లౌజ్ పెట్టి మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి పైకి 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి 1.5 ఇంచెస్ పైకి మార్కింగ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఈ 2.5 దగ్గర నుంచి కిందికి 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఓకేనా? ఈ క్లిప్ మీకు కావాలంటే ఇంకొకసారి కూడా చూడండి, నేను చెప్పిన మార్కింగ్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ 2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి పైకి 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను.
నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ డాట్ స్టిచ్ చేయాలి కదండి, అక్కడి కోసం ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసి మళ్ళీ ఆ 2.5 ఇంచుల దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. దాని మిడిల్కి మళ్ళీ ఒక మార్క్ అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసి డాట్ యొక్క హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టాను. ఓకేనా, ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకుంటేనే టైట్ లూజు కాకున్నట్టు ఫ్రంట్ షేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఈ కింద ప్లేస్లో వచ్చేసి ఒక 30 ఇంచెస్ క్లాత్ని మనం ఎక్స్ట్రా తీసుకుంటూ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఆ తర్వాత 2.5 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మీకు చెస్ట్ సైజు వేరేలా ఉంది, హెవీ చెస్ట్ సైజ్కి డాట్స్ ఎలా పెట్టుకోవాలి తెలియదండి అన్నట్లయితే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి బ్లౌజ్ కటింగ్ వీడియో లేదంటే బ్లౌజ్ బేసిక్ కటింగ్ వీడియో చూసినట్లయితే అక్కడ మీకు డాట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ దొరుకుతుంది. లేదంటే కామెంట్ చేసినా కూడా నేను లింక్ అయితే మీకు పెడతాను. ఓకే, అలా పర్ఫెక్ట్గా చూసుకుంటూ మీరు ఆ మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం 3 డాట్లు కూడా పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 డాట్ మధ్యలో వచ్చేసి 4th డాట్ని ఇలా కొంచెం కింది వైపుకి క్రాస్గా పెట్టుకోవాలి. అటు ఇటు 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మీకు అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకున్నట్లయితే నేను వచ్చేసి ఇక్కడ షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం మాత్రమే చెప్తున్నానండి. మీరు డాట్ గురించి ఏమైనా కావాలి అంటే కనుక ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే మీకు దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేస్తున్నాను. ఎక్కువగా నేను పెట్టే ప్రతి ఒక్క బ్లౌజ్ అయితే నా బ్లౌజ్ అయితే అయి ఉండవండి, కస్టమర్స్ బ్లౌజే అయి ఉంటాయి. కాబట్టి నేను అన్నీ కూడా మీకు ఫోటోలో వచ్చేసి పిక్చర్ని అయితే పెట్టలేను. కస్టమర్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళ దగ్గర మనం ఫొటోస్ కూడా అడగలేము. ఫొటోస్ అడిగితే మళ్ళీ వచ్చిన కస్టమర్ మరొకసారి మన వైపు తిరిగి కూడా చూడదు. అందుకోసం నేను ఈమెను చాలా రిక్వెస్ట్ చేసి మరీ వేసుకుంటాను అన్నప్పుడే వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మీకోసమే నేను ఆ ఫోటో అయితే తీసి పెట్టాను. ఈమె యొక్క బ్లౌజ్ కూడా నేను వేర్ చేసి చూపించాను. సో నా బ్లౌజెసే నేను స్టిచ్ చేసి వేర్ చేసి చూపించుకుంటే మన బ్లౌజ్ మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోనే ఉంటుందండి. కస్టమర్కి అది పర్ఫెక్ట్గా నచ్చాలి అంటే వాళ్ళకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉండాలన్నమాట. ఈమె యొక్క ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండింది. తను కమెంట్ అలా చేసిన తర్వాతనే నేను మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. చాలా వరకు ఇలా డీప్గా బ్రాడ్గా ఉండే బ్లౌజెస్ అయితే నాకు ఎక్కువగా వస్తుంటాయండి. బెంగళూరులో ఉండడం వలన చాలా వరకు ఇలాంటి బ్లౌజెసే వస్తుంటాయి. బట్ ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు నేనైతే వాళ్ళకు స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన తర్వాత ఎలాంటి షోల్డర్ డ్రాప్ కామెంట్స్ అయితే నాకు రాలేదు. చాలా బాగా సెట్ అయిందనే వచ్చింది. కొంచెం చంక భాగంలో లూజు టైట్ అలా వస్తుంది. దాన్ని మనం లూజు టైట్ ఉండేదాన్ని టైట్ చేసిస్తే వాళ్ళకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ముందుగా చెప్పినట్టు మనకి చంక రౌండ్ అలాగే చెస్ట్ రౌండ్ మీరు కొంచెం లూజ్గా తీస్తాం. నార్మల్ బ్లౌజ్కి మనం లూజ్గా అయితే తీస్తాం కదండి, ఇది మనకి కొంచెం బ్రాడ్గా ఉండే నెక్ కాబట్టి లూజ్ ఎక్కువ కాకున్నట్టు కొంచెం టైట్గానే మీరు మెజర్మెంట్ అనేది తీయండి. ఓకేనా, వేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఆ షోల్డర్ అనేది డ్రాప్ అవుకున్నట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి టైట్ మెజర్మెంట్ తీయమని చెప్పట్లేదు, కొంచెం అంటే లూజ్గా కావాలి అనే వాళ్ళకు కొంచెం టైట్ మెజర్మెంట్ తీసినారనుకోండి, ఆ టైట్ ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కూర్చుంటుంది. వాళ్ళకు భుజాలు జారవు. ఆ తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర వాళ్ళకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది. చంకల్లో రింకల్స్ కూడా రావు. ఒకవేళ మీది వేరే చెస్ట్ సైజ్, ఇప్పుడు నేను 32 నుంచి 35 వరకు చూపించాను. వేరే చెస్ట్ సైజ్ మాది మెజర్మెంట్ ఉందండి, ఇంత నెక్ విడ్త్ ఇంత నెక్ లెంత్ పెట్టుకుంటున్నాము, ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత హార్మోల్ రౌండ్ పెట్టుకోవాలి అని మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా, అలాగే మీరు చంక రౌండ్ కూడా ఎంత ఉందో చూసి మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పట్టీ కటింగ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీ వచ్చేసి నేను ఇక్కడ 1.5 మీటర్ క్లాత్ తీసుకుని 2 బ్లౌజ్ కూడా ఈ మీద అడ్జస్ట్ చేస్తున్నానండి. అందుకోసమే ఇక్కడ వచ్చేసి క్లాత్ అనేది మీకు జాయింటింగ్ అయితే పడుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 1.5 మీటర్ క్లాత్ వచ్చేసి 2 బ్లౌజులు స్టిచ్ చేస్తున్నాను ఒకే ఆమెది. అలాంటప్పుడు మనకి 75 సెంటీమీటర్ ఏమో వస్తుంది. ఆ క్లాత్తోనే కట్ చేశాను కాబట్టి క్రాస్ పట్టీకి మనకి కొంచెం జాయింటింగ్ అయితే పడింది. ఆ విధంగా క్రాస్ పట్టీ నేను కటింగ్ చేస్తున్నాను. మీకు మెజర్మెంట్ ఇక్కడ చెప్పలేదనుకోవద్దు, మీరు చూసినా కూడా అర్థం అవుతుంది కదా, నేను ఇక్కడ కూడా స్కిప్ చేయలేదు, అందుకోసమే మీకు మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. నెక్స్ట్ వీడియోలో ఇదే బ్లౌజ్ ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పెడతానండి. ఆ స్టిచ్చింగ్ వీడియోలో మరింత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా మీరు స్టిచ్చింగ్ వీడియో మిస్ కాకండి,
చేయండి ఓకేనా. తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. కటింగ్లో ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నా సరే స్టిచ్చింగ్లో కొన్ని టిప్స్ అయితే తప్పకుండా పాటించాలి. అప్పుడే భుజాలు జారకున్నట్టు పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు కూడా రెడీ అవుతుంది. వేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా. ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.